ఒక మహిళ, మంచి భర్త, ఇద్దరు పిల్లలు, సొంత ఇల్లు, ఎలాంటి ఆర్థిక సమస్య లేదు. బయట నుంచి చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ. కానీ ఒకరోజు ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసింది. అప్పుడు అందరూ ఒకే మాట అంటారు, ఇంకా ఏమి కావాలి ఆమెకు అని. కానీ అసలు ప్రశ్న అది కాదు. మనిషికి నిజంగా కావాల్సింది డబ్బా లేక ఇంకేదైనానా? చాలామంది ఒక విషయం అర్థం చేసుకోరు. మనుషులు కేవలం డబ్బు కోసమే జీవించరు. ప్రతి మనిషికి మూడు కోరికలు ఉంటాయి. తనను ఎవరైనా అర్థం చేసుకోవాలనే కోరిక, తనకు విలువ ఇవ్వాలనే కోరిక, తనను ప్రత్యేకంగా చూడాలి అనే కోరిక. ఈ మూడు దొరకకపోతే జీవితంలో ఏదో మిస్ అయిందనే భావన వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక భర్త ప్రతిరోజు కష్టపడి పని చేస్తాడు, ఇంటి ఖర్చులు చూస్తాడు, అన్ని బాధ్యతలు నిర్వహిస్తాడు. అతని దృష్టిలో తాను గొప్ప భర్త, మంచి భర్త. కానీ భార్య దృష్టిలో మాత్రం నాతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా తన దగ్గర లేదా అనే ఒక బాధ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు తప్పు చేయలేదు, కానీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. చాలాసార్లు ఇల్లీగల్ సంబంధం ప్రేమతో మొదలు కాదు, అటెన్షన్తో మొదలవుతుంది. అంటే ఒక మెసేజ్, ఈరోజు ఎలా ఉన్నావు అనే ఒక మెసేజ్తో మొదలవుతుంది. నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు అనే ఒక మాటతో మొదలవుతుంది. ఎందుకంటే మనుషులు ప్రేమలో పడేది అందం చూసి కాదు, తనను అర్థం చేసుకున్న వ్యక్తిని చూసి. ఇంకో షాకింగ్ విషయం, చాలా సంబంధాలు శారీరక ఆకర్షణ వల్ల కాదు, భావోద్వేగ అంటే ఎమోషనల్ ఆకర్షణ వల్ల జరుగుతాయి. మనసులో ఖాళీ పెరిగినప్పుడు ఆ ఖాళీని ఎవరైనా నింపితే అక్కడ ప్రమాదం మొదలవుతుంది. అయితే దీని అర్థం మహిళలు మాత్రమే ఇలా చేస్తారా? అసలు కాదు. పురుషులు కూడా ఇదే కారణంతో ఇల్లీగల్ సంబంధంలోకి వెళ్తారు. ఎందుకంటే ఇది మహిళా సమస్య కాదు, ఇది మానవ మనస్తత్వం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, చాలా ఇల్లీగల్ సంబంధాలు బెడ్రూమ్లో ప్రారంభం కావు, మనసులో ప్రారంభమవుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడడం ఆపేసిన రోజే సంబంధం బలహీనపడడం మొదలవుతుంది. అందుకే సంబంధాన్ని కాపాడేది డబ్బు కాదు, ప్రతిరోజు చూపించే శ్రద్ధ, గౌరవం, అర్థం చేసుకోవడం, ప్రేమ.